హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2017లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే దుర్గా సోహాయ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కలకత్తాలో అందరికంటే ఒక రిచ్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ పేరు బసాక్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక పెద్ద ఆయన ఉంటాడు. అతనికి 2 కుమారులు ఉంటారు. ఫస్ట్ కొడుకు పేరు దేవేందు, రెండవ కొడుకు పేరు శోభో. దాదాజీ హెల్త్ బాగోలేదు అని దేవేందు మరియు తన వైఫ్ తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ట్రీట్మెంట్ అయ్యాక ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు ఇంట్లో అమ్మవారి పూజకి సంబంధించి ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. దాదాజీకి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. అందువల్ల దాదాజీ తన కోడల్ని చూసి పాటలు ప్లే చెయ్యండి అని చెప్తాడు. ఆ తర్వాత శోభో వైఫ్ స్మిత పిల్లల్ని పిలిచి దాదాజీని చూసుకోవడానికి ఒక నర్సు రావాలి కదా, తను వచ్చిందా అని అడుగుతుంది. అప్పుడు ఒక పిల్లవాడు లేదు, ఇంకా రాలేదు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో దుర్గా అనే ఒక పేరు గల ఒక లేడీ బస్సు దిగి ఆ బసాక్ ఫ్యామిలీ ఇంటికి వస్తుంది. ఆ తర్వాత దుర్గా ఇంట్లో ఉన్న వాళ్ళను చూసి నేనే దాదాజీని చూసుకోవడానికి వచ్చిన నర్సిని అని చెప్తుంది. ఆ సమయంలో శోభో మరియు దేవేందు భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు దేవేందు శోభోను చూసి నువ్వు షాప్కి పని చేయడానికి ఎప్పుడు వస్తావు అని అంటాడు. బసాక్ ఫ్యామిలీకి ఒక జ్యువెలరీ షాప్ ఉంటుంది. ఆ షాప్ పేరు బసాక్ జ్యువెలరీస్. ఆ మాటలు విన్న శోభు దేవేందుని చూసి ప్రతి పనిని నేనే చేస్తాను, ప్రతి బాధ్యత నేనే తీసుకోవాలి, నువ్వు ఎప్పుడైనా ఏదో ఒక పని చెయ్యి అని చెప్పి శోభు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్మిత దేవేందు దగ్గరికి వచ్చి పని మొత్తం మా ఆయన చెయ్యాల్సి వస్తుంది, ఇంట్లో ఎవరికైనా పని చేయడం వచ్చా లేదా అని అంటుంది. ఆ మాటలు విన్న తర్వాత దేవేందు లోపలికి వెళ్ళి చాలా బాధపడతాడు. మరో పక్క దాదాజీ దుర్గాని చూసి నువ్వు నన్ను చూసుకోగలవా అని అడుగుతాడు. దానికి దుర్గా అవును, నేను నిన్ను చూసుకోగలను అని చెప్తుంది. దాంతో దాదాజీ దుర్గాని పనిలో పెట్టుకుంటాడు. అదే సమయంలో దేవేందు వైఫ్ అయినటువంటి మనిషి రూమ్ లో ఒక జ్యువెలరీ చూసుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి స్మిత వచ్చి నీకు ఈ జ్యువెలరీ ఎవరు ఇచ్చారు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న మనిషి అమ్మ ఇచ్చింది నాకు అని చెప్తుంది. దాంతో స్మిత అవునా, నేను అమ్మని ఈ జ్యువెలరీ ఇవ్వమని అడిగాను కానీ నాకు ఇవ్వలేదు అని చెప్తుంది. ఆ మాటలు విన్న మనిషి మాత్రం నేను ఒక విషయం చెప్పనా నీకు, నీ హస్బెండ్ని అడిగి నువ్వెందుకు జ్యువెలరీ తీసుకోవు అని అడుగుతుంది. ఈ విధంగా మనిషి మరియు స్మిత ఈ తోడు కోడళ్ళ మధ్య గొడవ జరుగుతూ ఉంటాయి. అప్పుడే అక్కడికి దుర్గా వచ్చి దాదాజీ తన రేడియోని ఆన్ చేయమని చెప్పాడు, నాకు రేడియో ఆన్ చేయడం రాదు అని చెప్తుంది. అప్పుడు మనిషి స్మిత కొడుకైనటువంటి బిజును చూసి దాదాజీ రేడియోని ఆన్ చెయ్యి అని చెప్తుంది. దాంతో బిజు రేడియో ఆన్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో స్మిత తన కొడుకుని తన దగ్గరికి పిలుచుకుని నువ్వు ఇంటి సర్వెంటివి కావు, వేరే వాళ్ళ మాటలు విని పని చేయడానికి అని అంటుంది. ఆ మాటలు విన్న బ్రిజు వెంటనే తన అమ్మ స్మితని చూసి అమ్మా, నేను మన ఇంటి పనినే చేస్తున్నాను, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరో లేరు అని అంటాడు. ఆ తర్వాత బ్రిజు దాదాజీ దగ్గరికి వచ్చి రేడియోని ఆన్ చేసి అమ్మవారి పూజకి కేవలం 15 రోజులు మాత్రమే సమయం ఉంది, మీరు బాగా రెడీ అవ్వాలి, మీ హెయిర్కి నేను కలర్ కూడా వేస్తాను అని చెప్తాడు. నిజానికి బ్రిజు తన గ్రాండ్ ఫాదర్ని చాలా లవ్ చేస్తూ జోక్స్ వేస్తూ తనతో చాలా క్లోజ్గా ఉంటూ ఉంటాడు. ఆ తర్వాత దాదాజీ దుర్గాని చూసి నా మనవడు నన్ను చాలా ఇష్టపడతాడు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి మనిషి వచ్చి దుర్గాని చూసి తన ఫ్యామిలీ గురించి అడుగుతుంది. దాంతో దుర్గా మా నాన్న బ్రతికి ఉన్నాడు కానీ మా నాన్న కూర్చుని లేవలేని స్థితిలో ఉన్నాడు, మా అమ్మ ఒక యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్తుంది. దుర్గా మాటలు విన్న తర్వాత మనిషికి దుర్గా మీద కొద్దిగా సింపతి జాలి కలుగుతుంది. ఆ తర్వాత మనిషి దుర్గాని చూసి నువ్వు ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, దాదాజీకి డైలీ సాయంత్రం 4 గంటలకి టీ ఇవ్వాలి, దాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు అని చెప్తుంది. ఆ తర్వాత దుర్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు దాదాజీ మనిషిని చూసి నీకు దుర్గా నచ్చిందా తల్లి అని అడుగుతాడు. దానికి మనిషి దుర్గా మంచి అమ్మాయి, నాకు బాగా నచ్చింది అని చెప్తుంది. ఆ తర్వాత ఇంట్లో ఎటువైపు చూసిన అమ్మవారి పూజకి సంబంధించిన ప్రిపరేషన్ జరుగుతూ ఉంటాయి. అమ్మవారి విగ్రహాల్ని కూడా బాగా రెడీ చేస్తూ పెయింటింగ్ వేస్తూ ఉంటారు. ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రోగ్రామ్ బాగా జరగబోతుంది అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉండగా దుర్గా
ఇదే మంచి ఛాన్స్ అనుకుని దాదాజీ కబోర్డ్ కీని దొంగలిస్తుంది. వెంటనే దుర్గా కబోర్డ్ ని ఓపెన్ చేసి అమ్మవారి జ్యువెలరీ అంతటిని తీసుకుని పారిపోతూ ఉంటుంది. అయితే దుర్గా పారిపోవడాన్ని ముందే మనిషి చూసి వెంటనే దుర్గాని ఆపడానికి వెళ్తుంది. కానీ దుర్గా మనిషిని చూసి వెంటనే ఒక చెంబు తీసుకుని ఒకవేళ నువ్వు నన్ను ఆపితే నిన్ను చంపేస్తాను అని చెప్తుంది. కానీ మనిషి దుర్గాని ఆపడానికి వెళ్తూనే ఉంటుంది. దాంతో మనిషి మరియు దుర్గాల మధ్య ఫైట్ జరుగుతుంది. మనిషి ఎలాగో అలా అతి కష్టం మీద దుర్గా నుంచి ఆ జ్యువెలరీ బ్యాగ్ని తీసుకుంటుంది. కానీ అంతలోనే అక్కడికి స్మిత వచ్చి నువ్వు ఆగు, నేను పోలీసుల్ని పిలుస్తాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న దుర్గా వెంటనే మనిషి కాళ్ళు పట్టుకుని క్షమించమని ఏడుస్తుంది. ఆ తర్వాత మనిషి దుర్గాని క్షమించి స్మితాని చూసి నువ్వు పోలీసుల్ని పిలవకు, దుర్గా కావాలనే ఇదంతా చెయ్యలేదనిపిస్తుంది అని అంటుంది. మనిషి దుర్గాకి ఇంకొక ఛాన్స్ ఇచ్చి నువ్వెక్కడి నుంచి ఈ జ్యువెలరీ తీసేవో అక్కడే పెట్టు, నిన్ను నేను పనిలో నుంచి తీయను అని చెప్తుంది. ఈ విషయం మీద స్మిత మనిషి మీద కోప్పడుతుంది. ఎందుకంటే మనిషి ఒక దొంగని ఇంట్లో పట్టుకుంది, దొంగతనం చేసింది చూశాక కూడా తిరిగి దుర్గాని క్షమించింది అని కోపంగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత స్మిత తన హస్బెండ్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. అదే సమయంలో బసాత్ ఫ్యామిలీలోని యంగర్ డాటర్ అయినటువంటి పోనీ అమ్మవారు పూజ కోసం ఇంటికి వస్తుంది. పోనీ స్మిత కోసం చాలా వస్తువులు తెస్తుంది. అప్పుడే స్మిత పోనీతో దుర్గా దొంగతనం చేశాక కూడా మనిషి తననే సపోర్ట్ చేస్తుంది అని చెప్తుంది. ఆ రోజు రాత్రి అందరూ ఇదే విషయం గురించి మాట్లాడుకుంటూ అసలు మనిషి దుర్గాని ఎందుకు మళ్ళీ ఇంట్లో ఉంచుకోవడానికి ఒప్పుకుంది, ఇక ముందు ఏదైనా దొంగతనం జరిగితే దాన్ని బాధ్యత ఎవరు తీసుకుంటారు అని అందరూ ఆలోచించి మనిషిని తిడతారు. దాంతో మనిషి కోపంగా ఏడుస్తూ వెళ్తుంది. అదే సమయంలో అక్కడికి బ్రిజు వచ్చి మనిషి ఏడవడాన్ని చూస్తాడు. వెంటనే బ్రిజు తన తాత దగ్గరికి వెళ్ళి అందరూ మనిషి ఆంటీ మీద అరుస్తున్నారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న బ్రిజు తాత నువ్వు మనిషిని అక్కడి నుంచి తీసుకునిరా అని చెప్తాడు. దాంతో బ్రిజు మనిషి దగ్గరికి వెళ్ళి తాత మనిషి ఆంటీని తీసుకురమ్మన్నారు అని చెప్పి మనిషిని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. ఒక దొంగని ఇంట్లోనే ఎందుకు ఉండనిచ్చారు అని అందరూ మనిషిని తిట్టడాన్ని చూసిన దుర్గా సిగ్గుపడి తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడి వెంటనే మనిషి దగ్గరికి వెళ్లి క్షమించమని అడుగుతుంది. ఇంట్లో పూజ జరగబోతూ ఉంది కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఉంటూ ఆ పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చాలా త్వరగా చేస్తూ ఉంటారు. ఆ ఏర్పాట్లలో దుర్గా వాళ్ళకి చాలా సహాయం చేస్తుంది. ఆ తర్వాత స్మిత దుర్గా కొత్త శారీ కట్టుకోవడాన్ని చూసి వెంటనే మనిషిని చూసి దుర్గాకి కొత్త చీర ఎవరిచ్చారని అడుగుతుంది. దానికి మనిషి నేనే దుర్గాకి ఆ కొత్త చీరని ఇచ్చాను అని చెప్తుంది. ఆ విషయం స్మితకి అస్సలు నచ్చదు. వెంటనే స్మిత మనిషి దగ్గరికి వెళ్ళి బహుశా దుర్గాలో నువ్వు చనిపోయిన నీ కూతుర్ని చూసుకుంటున్నావేమో అని అంటుంది. ఆ మాట విన్న మనిషి స్మిత ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటుంది. స్మిత మాటల ద్వారా మనకు మనిషికి ఒక కూతురు ఉండేది అని అలాగే తను చనిపోయింది అని తెలుస్తుంది. కొంత సమయం తర్వాత దుర్గా సామాన్లని తీసి రూములో సర్దుతూ ఉంటుంది. ఆ టైంలో శోభో చూపు దుర్గా మీద పడుతుంది. దుర్గా తన రూమ్ లోకి వెళ్ళగానే అక్కడికి శోభో వచ్చి వెంటనే శోభో దుర్గాకి ఒక గోల్డ్ చైన్ ఇచ్చి దానికి బదులుగా తనతో పాటు రూమ్ లోకి రమ్మని దుర్గాని పిలుస్తాడు. ఆ మాటలు విన్న దుర్గా వెంటనే శోభోని చూసి మీరు ఎలా ఆలోచిస్తున్నారో నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పి దుర్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దుర్గా బ్రిజు దగ్గరికి వెళ్ళి నిన్ను చూడగానే నాకు నా బ్రదర్ గుర్తుకు వచ్చాడు తెలుసా, ఒకసారి నా తమ్ముడు చెట్టెక్కి పళ్ళు కోయాలని ట్రై చేశాడు, అప్పుడే ఒక పాము కాటు వేసింది, దానివల్ల నా తమ్ముడు చనిపోయాడు, నిన్ను నేను బ్రదర్ అని పిలవవచ్చా అని అడుగుతుంది. దానికి బ్రిజు అవును, నువ్వు నా సిస్టర్ లాంటి దానివే కదా, నువ్వు సంతోషంగా నన్ను బ్రదర్ అని పిలవవచ్చు అని అంటాడు. ఆ మాట వినగానే దుర్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోపక్క దేవేందు మనిషి తమ రూమ్ లో ఉన్నప్పుడు దేవేందు మనిషిని చూసి దుర్గాని చూడగానే నీ కూతురు గుర్తొచ్చిందా అని వదిని అడిగినప్పుడు నీకు బాధ కలిగిందా అని అంటాడు. ఆ మాట వినగానే మనిషి మళ్ళీ బాధపడి దేవేందుని చూసి ప్లీజ్ దాని గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు అని అంటుంది. మరోపక్క స్మిత తన జ్యువెలరీని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే స్మితకి తన జ్యువెలరీలో నుంచి ఒక గోల్డ్ చైన్ కనిపించడం లేదు అని గమనించి వెంటనే శోభోని చూసి ఆ గోల్డ్ చైన్ గురించి అడుగుతుంది. కానీ శోభో స్మితాని చూసి నేను ఆ గోల్డ్ చైన్ ని అస్సలు చూడలేదు అని అబద్ధం చెప్తాడు. కానీ నిజానికి శోభు దగ్గరే ఆ గోల్డ్ చైన్ ఉంటుంది.
ఆ చైన్ ని శోభో దుర్గాకి ఇవ్వాలి అని స్మిత జ్యువెలరీ బ్యాగ్ లో నుంచి తీసి ఉంటాడు. దాంతో స్మితకి బహుశా దుర్గానే తన చైన్ ని దొంగలించిందేమో అని అనిపించి వెంటనే స్మిత దుర్గాని పిలిచి అడుగుతుంది. అప్పుడు దుర్గా నేను ఏ చైన్ ని దొంగతనం చేయలేదు అని చెప్తుంది. కానీ స్మిత దుర్గాని కొంచెం కూడా నమ్మదు. ఆ తర్వాత స్మిత దుర్గా రూమ్ లో చెక్ చేయడానికి వెళ్తుంది. కానీ దుర్గా శోభో దగ్గరికి వెళ్ళి మీరే స్మిత చైన్ ని తీసుకుని వచ్చారు కదా, అదే ఇందాక నాకు ఇవ్వబోయారు, సైలెంట్ గా ఆ చైన్ ని ఆ ప్లేస్ లో పెట్టండి, మీరు ఎక్కడి నుంచి అయితే తీసారో అక్కడే పెట్టండి అని చెప్తుంది. ఆ తర్వాత తిరిగి స్మిత తన రూమ్ లోకి వెళ్లి చూడగా తన జ్యువెలరీ బ్యాగ్ లో ఆ చైన్ దొరుకుతుంది. స్మిత వెంటనే శోభోని చూసి ఇంతకు ముందు ఈ చైన్ ఇక్కడ లేదు అని అంటుంది. దానికి శోభో నువ్వు సరిగ్గా చూసేవో లేదో అన్నీ బాగా చూసుకొని చెక్ చేసుకో, అనవసరంగా ఎప్పుడు నువ్వు వేరే వాళ్ళ మీద నిందలు వేస్తావు అని అంటాడు. కొంత సమయం తర్వాత బ్రిజు ఇంటికి వస్తూ ఉండగా దారిలో కొంతమంది బ్రిజుని చుట్టుముట్టి మేము చందా అడగడానికి మీ నాన్న షాప్కి వెళ్ళినప్పుడు మీ నాన్న మమ్మల్ని ఇన్సల్ట్ చేశాడు, మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు, మా నుంచి ఇప్పుడు నిన్ను ఎవరో కాపాడలేరు అని చెప్పి వాళ్ళు బ్రిజుని బాగా కొడతారు. కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియగానే అందరూ పరిగెత్తుకుంటూ బ్రిజు దగ్గరికి వస్తారు. దుర్గా కూడా వెంటనే బ్రిజు దగ్గరికి రీచ్ అయ్యి బ్రిజుని ఎవరైతే కొట్టారో వాళ్ళని దుర్గా బాగా కొడుతూ ఈ రోజు నుంచి ఎవరైనా సరే నా తమ్ముడి మీద చెయ్యి వేశారంటే వాళ్ళని చంపేస్తా అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి బ్రిజుని ఇంటికి తీసుకుని వస్తుంది. ఆ తర్వాత బ్రిజు గాయాలకి దుర్గా పట్టీ వేస్తుంది. అప్పుడు దాదాజీ శోభోను చూసి ఒకవేళ నువ్వు వాళ్ళకి చందా ఇచ్చి ఉంటే వాళ్ళు బ్రిజుని ఇలా కొట్టే వాళ్ళు కాదు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న బ్రిజు నేను చెప్పేది వినండి, వాళ్ళు 10,000 రూపాయలు చందా అడిగారు అందుకే ఇవ్వలేదు అని అంటాడు. అయినా కూడా దాదాజీ శోభోని చూసి బిజినెస్ లో శత్రువులతో పోరాడుతూ వెళ్లాల్సి వస్తుంది అని అంటాడు. ఆ తర్వాత శోభో దుర్గా దగ్గరికి వచ్చి సారీ నీతో నేను అలా మాట్లాడాల్సింది కాదు అని చెప్తాడు. దుర్గా కూడా శోభోని క్షమిస్తుంది. ఆ తర్వాత దుర్గా బ్రిజు దగ్గరికి వచ్చి నిన్ను కొట్టిన వాళ్ళ అడ్రస్ చెప్పు అని అడుగుతుంది. దానికి బ్రిజు తనను కొట్టిన అబ్బాయిలు ఉండే వాళ్ళ గ్యారేజ్ గురించి చెప్తాడు. ఆ రోజు రాత్రి టైంలో దుర్గా ఆ అబ్బాయిల గ్యారేజ్ దగ్గరికి వెళ్లి ఆ గ్యారేజ్ కి నిప్పంటించేస్తుంది. దానివల్ల ఆ గ్యారేజ్ పూర్తిగా కాలిపోతుంది. ఆ తర్వాత రోజు ఇంట్లో అమ్మవారి పూజ స్టార్ట్ అవుతుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత రోజు శోభో స్మిత కోసం షాప్ నుంచి బంగారం గాజుల్ని తీసుకుని వచ్చి తన చేతికి తొడుగుతూ ఉంటాడు. అదే సమయంలో దేవేందు ఇంట్లో అందరినీ చూసి ఎవరైతే బ్రిజు మీద అటాక్ చేశారో వాళ్ళ షాప్ కి రాత్రికి రాత్రే నిప్పు అంటుకుంది అని చెప్తాడు. ఆ మాటలు వినగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఆ గ్యారేజ్ కి నిప్పంటించింది దుర్గా అని ఎవరికీ తెలియదు. నెక్స్ట్ డే దాదాజీ బ్రిజు మరియు దుర్గాని చూసి రేడియో పాడైపోయింది, నేను పాటలు ఎలా వినాలి అని అంటాడు. అప్పుడు దుర్గా మీరేం అనుకోకపోతే నేను పాట పాడతాను అని అంటుంది. దాదాజీ దుర్గాతో సరే పాడు అని చెప్తాడు. అప్పుడు దుర్గా పాట పాడడం మొదలు పెడుతుంది. దుర్గా వాయిస్ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అందరూ అమ్మవారి పూజ నిర్వహిస్తారు. అప్పుడు బ్రిజు తన ఫ్రెండ్స్ తో కలిసి పాటలు పాడతాడు. అలాగే అమ్మవారు ముందు డాన్స్ కూడా చేస్తారు. కొంత సమయం తర్వాత అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. అప్పుడు శోభో అందరినీ చూసి నేను దుర్గాని తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ దుర్గా నిజంగా చాలా మంచి ధైర్యవంతురాలు అని చెప్తాడు. అందరూ కూడా దుర్గాని పొగుడుతారు. ఆ తర్వాత కొంచెం సేపటి తర్వాత దుర్గా మనిషి దగ్గరికి వచ్చి మా నాన్న హెల్త్ పాడయ్యింది, అందువల్ల రేపు నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్తుంది. దానికి మనిషి దుర్గాని అమ్మవారి పూజ అయ్యే వరకు ఉండమని చెప్తుంది. కానీ ఇంతలోనే అక్కడికి స్మిత వచ్చి అన్ని మాటలు విని దుర్గాని చూసి నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళు, ఇప్పుడే మీ నాన్నని బాగా చూసుకోవాలి అని చెప్తుంది. ఆ తర్వాత మనిషి దేవేందు ఇద్దరు తమ రూమ్ లో ఉంటారు. దేవేందు రూమ్ లో ఏదో వెతుకుతూ ఉంటాడు. మనిషి దేవేందుని చూసి ఏం వెతుకుతున్నారు అని అడుగుతుంది. దానికి దేవేందు నేను ఇక్కడ 5,000 రూపాయల్ని పెట్టాను, అవి కనిపించడం లేదు, దుర్గా ఏమైనా మళ్ళీ దొంగతనం చేసిందంటావా అని అంటాడు. కానీ మనిషి అందరూ దుర్గాని తప్పుడు మనిషిగానే అర్థం చేసుకుంటూ వస్తున్నారు, ఇంట్లో ఏం జరిగినా ఆ నిందని దుర్గా మీదనే వేస్తున్నాం, నేను దుర్గాని ఇక శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను అని చెప్పి వెంటనే దేవేందును హగ్ చేసుకుని ఏడుస్తుంది. నెక్స్ట్ డే అందరూ భోజనం చేస్తున్నప్పుడు మనిషి దుర్గాతో నాతో పాటు భోజనం చెయ్యి అని చెప్తుంది. ఆ రోజు రాత్రి అందరూ అమ్మవారిని పూజించి డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత అందరూ అమ్మవారిని నదిలో నిమజ్జనం చేయడానికి వెళ్తారు. కానీ మనిషి దాదాజీని చూసుకోవడానికి ఇంట్లో
ఇంట్లోనే ఉంటుంది. అప్పుడు దుర్గా మనిషి పర్మిషన్ తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతుంది. నిజానికి దుర్గా హస్బెండ్ మాధవ్ ఒక క్రిమినల్, క్రైమ్ చేసి జైలుకి వెళ్లి కొన్ని రోజుల ముందే జైలు నుంచి రిలీజ్ అయ్యి ఉంటాడు. అప్పుడు దుర్గా మాధవ్ని కలుస్తుంది. మాధవ్ వెంటనే దుర్గాని చూసి, నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు కనీసం ఒక్కసారైనా నన్ను కలవడానికి రాలేదు, నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నువ్వు ఏ ఇంట్లో ఇన్ని రోజులు ఉన్నావో అది చాలా ధనవంతుల ఇల్లు, అందువల్ల నేను ఆ ఇంట్లో దొంగతనం చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నాను అని చెప్తాడు. కానీ దుర్గా మాధవ్ దొంగతనం చేయకూడదు అని చెప్పి అడ్డుకుంటుంది. దాంతో మాధవ్ దుర్గాని చూసి, నువ్వు నాకు హెల్ప్ చేయలేదు అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక దొంగ అని చెప్తాను అని బెదిరిస్తాడు. దుర్గా కూడా తన భర్తలాగే ఇంతకు ముందు దొంగతనం చేసేది. కానీ దుర్గాకి ఇప్పుడు ఇష్టం లేకపోయినా మాధవ్ మాట వినాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాధవ్ దుర్గాని చూసి, ఈ రోజు రాత్రి ఇంట్లో ఎవ్వరూ ఉండరు, నువ్వు వాచ్మ్యాన్ కి ప్రసాదాన్ని తినిపించాలి, ఆ ప్రసాదంలో స్పృహ కోల్పోయే మెడిసిన్ ని కలిపాను, ఆ తర్వాత మనమిద్దరం ఇంట్లోకి చొరబడి దొంగతనం చేద్దామని చెప్తాడు. ప్లాన్ ప్రకారం దుర్గా వాచ్మ్యాన్ కి ప్రసాదాన్ని ఇచ్చి స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది. మాధవ్ ఇంట్లోకి చొరబడతాడు. కానీ మనిషి మాధవ్ ఇంట్లోకి చొరబడ్డాన్ని చూసేస్తుంది. మనిషి మాధవ్ను చూసి దాదాజీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మాధవ్ ఇంకా అతని మనుషులు కూడా దాదాజీ దగ్గరికి వస్తారు. వెంటనే మాధవ్ మనిషి తల మీద కొట్టి స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. కొంత సమయం తర్వాత మనిషికి స్పృహ వచ్చి చూసేసరికి ఇంట్లో అందరూ కూడా మనిషి చుట్టూ ఉంటారు. అయితే మనిషి మాత్రం దాదాజీకి ఏమయ్యింది, దాదాజీ ఎక్కడ ఉన్నాడు, దాదాజీకి ఏమీ అవ్వలేదు కదా అని అంటుంది. అక్కడ ఉన్న అందరూ కూడా దాదాజీకి ఏమీ అవ్వలేదు, దొంగ పట్టుబడ్డాడు అని చెప్తారు. కానీ మనిషికి ఏమీ అర్థం అవ్వక దొంగని ఎవరు పట్టుకున్నారో అని అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా దుర్గానే దొంగని పట్టుకుంది అని చెప్తారు. దుర్గా అందరినీ చూసి, మాధవ్ నా భర్త, మాధవ్ ఇంట్లో దొంగతనం చేయడానికి చొరబడగానే నేను పోలీసులకి కాల్ చేసి అన్ని విషయాలు చెప్పాను అని చెప్తుంది. ఎందుకంటే దుర్గా ఆ ఫ్యామిలీకి ఎటువంటి చెడు జరగకూడదు అని అనుకుంటుంది. ఆ తర్వాత పోలీసులు ఆ దొంగలందరినీ పట్టుకుని జైల్లో వేస్తారు. కానీ దానితో పాటు పోలీసులు దుర్గాని కూడా తమతో పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. ఎందుకంటే దుర్గా పేరు మీద ఇంతకు ముందు చేసిన దొంగతనాల కేసులు ఉంటాయి. కానీ బాసక్ ఫ్యామిలీ దుర్గాని చూసి, నిన్ను తొందరగా జైలు నుంచి తీసుకుని వస్తాం, నువ్వు జాగ్రత్తగా ఉండు అని దుర్గాకి ప్రామిస్ చేస్తారు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.